ప్రమాదకర పురుగుల మందు త్రాగి వచ్చిన రోగి ప్రాణాలను రక్షించామని మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్య బృందం తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదకర పురుగుల మందు సేవించి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర విభాగానికి వచ్చిన రోగి ప్రాణాలను డాక్టర్ వసంత్ కుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం విజయవంతంగా రక్షించడం జరిగింది. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వసంత్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అరవింద్, క్రిటికల్ కేర్ మెడికవర్ కాకినాడ హాస్పిటల్ హెడ్ సుభాకర్ రావులు మాట్లాడుతూ, రోగి ఆసుపత్రికి చేరుకునే సమయానికి శ్వాసలో ఇబ్బంది, అధిక విష ప్రభావ లక్షణాలు, తీవ్రమైన దగ్గు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన పరిస్థితుల్లో అత్యవసర విభాగ వైద్యులు వెంటనే అవసరమైన ప్రాథమిక చికిత్సను అందించి ఐసీయూకి తరలించామని, నిష్ఠాతులైన క్రిటికల్ కేర్ వైద్యులు రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమిష్టిగా వైద్యం అందించామన్నారు. ఈ రకమైన పురుగుల మందు త్రాగడం ప్రమాదకరమని, ఎంత తక్కువ సమయంలో రోగిని ఆసుపత్రికి తరలిస్తే ఫలితం అంత ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. రోగిని ఆసుపత్రికి తరలించడం అత్యంత కీలకమైన అంశమని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ మణికంఠ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్, రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. సో ఇవాళ మీకు ఒక ఛాలెంజింగ్ కేసు మీకు ఇక్కడ డీల్ చేసింది మీకు చెప్పబోతున్నాం. ఇదేంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి, వామిటింగ్ వచ్చేసి, యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారు అనమాట. శాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్. మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. అందరికీ నమస్కారం. నేను సుభాకర్ అండి, మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను. సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన దగ్గరికి ఆల్మోస్ట్ 50 years ప్లస్ ఉన్నటువంటి ఒక పేషెంట్ పాయిజన్ తీసుకుని రావడం జరిగిందనమాట. సో ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము హైలైట్ చేయాలనుకునేటువంటిది 2-3 అంశాలు అనమాట. ఎవరైతే ఈ పాయిజన్ కానీ లేకపోతే ఏదైనా పెస్టిసైడ్స్ కానీ తీసుకుని ఇంట్లో బలవంతంగా సమ్ పరిస్థితులను బట్టి చేసే ఉన్నారో, కంగారు పడకుండా సరైనటువంటి టైంలో కనుక మంచి హాస్పిటల్కి తీసుకురాగలిగితే, సో ఇప్పుడు మా దగ్గర పేషెంట్ ఉన్నారు, ఆయన 4 రోజులు వెంటిలేటర్ మీద ఉండి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఎవరైనా కానీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి, అది ఎమోషనల్గా కావచ్చు లేదంటే పరిస్థితుల్లో కావచ్చు, బట్ కంగారు పడకుండా అన్న సరైనటువంటి టైంలో మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మనము పేషెంట్కి సాధ్యమైనంత వరకు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే ఈ పేషెంట్ వితిన్ 1.5 hourలో హాస్పిటల్కి రావడం జరిగింది. వెంటనే మా దగ్గర ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ టీమ్ ఎవరైతే ఉన్నారో వారు వీరిని స్టమక్ వాష్ ఇచ్చి వారి పరిస్థితిని అసెస్మెంట్ చేసి, ఈవెన్ హాస్పిటల్ దగ్గరకు వచ్చిన ఎమర్జెన్సీలో కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినా కానీ వెంటనే ఆయన్ని ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఐసీయూకి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా 24 hours మానిటరింగ్, ఆయన బీపీ కావచ్చు, పల్స్ కావచ్చు, అదర్ సిస్టమ్స్ కావచ్చు. ఎప్పుడైనా కానీ పాయిజనింగ్ తీసుకున్నప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా, వసంత్ సార్ చెప్పినట్లుగా, అది లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, సమ్ టైమ్స్ లంగ్స్ కావచ్చు, ఒక్కొక్కసారి హార్ట్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. సో వీటిని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక కంప్లీట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఐసీయూ కేర్ సెటప్. మా దగ్గర ఉన్నటువంటి ఐసీయూ కేర్లో క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు ఉంటారు. మనం ఎనస్థిటిస్ట్లోనో లేకపోతే అదర్ డిఎంఓస్తోనో రన్ చేయమండి. క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు ఉంటారు. సో రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అటు డాక్టర్తోనూ, ఇటు డయాగ్నోస్టిక్స్తోనూ, అలాగే నర్సెస్తోనూ అందరితో కూడా కొలాబరేటివ్ కేర్ ఇస్తూ పేషెంట్ని మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్లోనే పేషెంట్ వెంటిలేటర్కి వెళ్ళినా కానీ 4 రోజులు వివిధ రకాలుగా ఆయన కండిషన్ ఫ్లక్చువేట్ అవుతున్నా కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ అందించి పేషెంట్ని ఇప్పుడు మనం హ్యాపీగా డిశ్చార్జ్ చేస్తున్నాం.
సో ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ఏ పరిస్థితి ఉన్నా కానీ, ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కానీ కంగారు పడడం లేదంటే ఆందోళన చెందడం కాకుండా సరైనటువంటి సమయంలో సరైన హాస్పిటల్కి లైక్ మెడికవర్ లాంటి హాస్పిటల్ కనుక రాగలిగితే డాక్టర్స్ ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా మా 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. మా ఎఫర్ట్స్ అలాగే పేషెంట్ వైపు నుంచి వచ్చే రికవరీ